ఈరోజు మా మనవడిని తీసుకుని డాక్టర్స్ ఆఫీస్కి వచ్చాం. నా వెనక కనిపిస్తున్న బిల్డింగ్ అదే. లోపలికి వస్తే ఏదో ఆఫీస్ బిల్డింగ్లోకి వచ్చినట్టు ఉంది, కానీ మనం నర్సింగ్ హోమ్ కానీ ఏదన్నా డాక్టర్ క్లినిక్ కానీ వచ్చినట్టు అసలు అనిపించడమే లేదు. ఒకే బిల్డింగ్లో సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ ఉన్నట్టు ఇక్కడ ఒకే బిల్డింగ్లో చాలా రకాల డాక్టర్స్ ఆఫీసులన్నీ ఉంటుంటాయి. అంటే పీడియాట్రిషియన్ ఉండొచ్చు, ఐ డాక్టర్ ఉండొచ్చు. అలా ఏ ఫ్లోర్లో ఏ ఏ ఆఫీసులు ఉన్నాయో ఇక్కడ డీటెయిల్డ్గా డైరెక్టరీ కూడా ఉంది. నాకు హాస్పిటల్ అనగానే అదేదో తెలియని అన్ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే అలాంటి ఫీలింగే రాలేదు. హాస్పిటల్కి వెళ్తున్నాం అనడం కంటే డాక్టర్స్ ఆఫీస్కి వెళ్తున్నాం అనడం కూడా బాగుందనిపించింది నాకు. మేము వెళ్ళాల్సిందైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. వెళ్ళగానే రిసెప్షన్లో మా పేరు డీటెయిల్స్ ఇస్తే మమ్మల్ని 5 minutes వెయిట్ చేయమన్నారు. ఇదైతే వెయిటింగ్ హాల్. ఈరోజైతే సాటర్డే, అందుకే పెద్దగా రష్ కూడా లేదు. 5 నిమిషాల్లోనే మమ్మల్ని లోపలికి పిలిచారు. లోపల కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడా మనం డాక్టర్ దగ్గరకు వచ్చాము అన్న ఫీలింగే రాలేదు. చూడ్డానికైతే ఇది అసలు ఏదో పిల్లల ప్లే ఏరియా లాగా ఉంది. ఇక ఈ చివరికి లెఫ్ట్ రైట్ ఉన్నవైతే ఎగ్జామినేషన్ రూమ్స్. ఈ రూమ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. డాక్టర్ టేబుల్, పేషెంట్ని ఎగ్జామిన్ చేసే టేబుల్, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి 2 చైర్స్, అంతే. చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. చిన్న చిన్న టెస్టులు అంటే ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు అలాంటివి కూడా ఇక్కడే చేస్తారు. ఇంకేమైనా పెద్ద టెస్టులు, సర్జరీసు అవసరమైతే దీనికి కనెక్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికి పంపిస్తారు, అక్కడే చేస్తారు కూడా.